హలో అందరికీ వెల్కమ్ టు రుషితా వ్లాగ్స్. టుడే స్పెషల్ టొమాటో రైస్. టొమాటో రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వైట్ బఠానీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటోస్, ఇంకా పుదీనా అండ్ కొత్తిమీర. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, ఇంకా 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇంకా నెయ్యి అయితే ఆప్షనల్ అనమాట, మన ఇష్టం. ఇంకా కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఇవైతే వేసిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. లవంగం, యాలక్కాయ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని జీలకర్ర, ఆవాలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. జీరా ఏంటంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని వైట్ బఠానీ అయితే మనం వేసుకోవాలి. వైట్ బఠానీ ఏంటంటే ముందుగానే నేను ఒక 3 విజిల్స్ కుక్కర్లో ఉడకబెట్టేశానండి. ఎందుకంటే అవి నానవు కాబట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి కూడా వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. తర్వాత టొమాటోస్ మెత్తగా ఇలా కొంచెం వాటర్గా గ్రైండ్ చేసి యాడ్ చేయాలన్నమాట. ఆ టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అయితే వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలన్నమాట. సో పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇంకా మూత తీసి ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టొమాటో రైస్. ఇంకా నెయ్యి వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీ. టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అయితే మనం వేయించుకోవాలన్నమాట. ఇది టొమాటో రైస్. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.